త్రిమూర్తులు ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కొనసాగుతున్న వాయిదాల పర్వం. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ సోమవారానికి వాయిదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట. బీజేపీ ఫిర్యాదుతో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేసిన ఉన్నత న్యాయస్థానం. యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన. హాజరైన గుత్తా, ఉత్తమ్, కోమటిరెడ్డి, అడ్లూరి. 70 దేశాలపై సుంకాలు పెంచిన అమెరికా 10 నుంచి 41% వరకు పెంచుతూ ఉత్తర్వులు. సిరియాపై అత్యధికంగా 41% టారిఫ్ను విధించిన అధ్యక్షుడు ట్రంప్. హైదరాబాద్లో ప్రారంభమైన కొత్త రేషన్ కార్డుల పంపిణీ. లబ్ధి పొందనున్న 55,000కు పైగా కుటుంబాలు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ బాధ్యతన్న మంత్రి పొన్నం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజల సలహాలు, ఆలోచనలు కోరిన ప్రధాని. MyGov.in, నమో యాప్లలో సూచనలు పంపాలని ఎక్స్ వేదికగా మోదీ విజ్ఞప్తి. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న 5వ టెస్టు 2వ రోజు ఆట. తొలి రోజు 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసిన టీమిండియా. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. లోక్సభలో విపక్ష ఎంపీలు బీహార్లో సర్ పేరుతో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శించారు. ఎస్ఐఆర్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ గందరగోళంపై స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ ప్రతిపక్షాల ప్రవర్తన సరికాదని, పార్లమెంటరీ నియమాలను పాటించాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి సమస్యలను సభలో చర్చించాలని అన్నారు. అయినప్పటికీ సభ్యులు నిరసన కొనసాగించడంతో స్పీకర్ సభను 2 గంటల వరకు వాయిదా వేశారు. सदस्यों के प्रश्नकाल के समय प्रश्न कि आप सदन की कार्रवाई को चलने दें। मान्य सदस्यों के प्रश्नकाल के समय प्रश्न उठाने दें। लोगों की अपेक्षाएं, आकांक्षाएं उनको पूरा होने दें और देश को आगे बढ़ाने में अपना योगदान दें। और देश में जो परिवर्तन हो रहे हैं उसके बारे में भी अपनी बात को कहें। मैंने पहले भी कहा था, तख्तियां नारेबाजी से करेंगे तो सदन नहीं चलेगा। सदन की कार्रवाई आज 2 बजे तक के लिए स्थगित की जाती है। ఇక రాజ్యసభలోనూ విపక్ష సభ్యుల ఆందోళనతో సభను తొలుత డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభం అయినప్పటికీ విపక్షాల నిరసనలు కొనసాగడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. तरीके से काम किया और वैसा ही डीपीडीपी रूल्स के फॉर्मुलेशन में भी माननीय सदस्यगण सदन की कार्रवाई सोमवार दिनांक 4 अगस्त 2025 प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం కోసం దేశ ప్రజల నుంచి సలహాలు, ఆలోచనలు కోరారు. MyGov.in, నమో యాప్లలో ఓపెన్ ఫోరంల ద్వారా సూచనలు పంపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రజలను కోరారు. 2014 నుంచి ప్రతి ఏటా ఆగస్టు 15న ప్రధానమంత్రి మోదీ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. గత ఏడాది 78వ స్వాతంత్ర దినోత్సవంలో మోదీ ప్రసంగం వికసిత్ భారత్ 2047 ఇతివృత్తంపై మాట్లాడారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టి రాష్ట్రంలో విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇందులో భాగంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో విద్యుత్ సమస్యలకు పూర్తి పరిష్కారం లభిస్తుందని చెప్పారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కలిసి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ 1ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అంతకుముందు 970 కోట్ల రూపాయల వ్యయంతో పవర్ ఆవరణలో ప్లాంట్ను నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యాదాద్రి పవర్ ప్లాంట్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి హైడ్రో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులపై మంత్రుల బృందం సమీక్షించింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులో మిగిలి ఉన్న యూనిట్లను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు హైదరాబాద్లో రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు. లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమం కోసమే రేషన్ కార్డుల పంపిణీ చేపట్టామని తెలిపారు. హైదరాబాద్ వ్యాప్తంగా 55,000కు పైగా కుటుంబాలకు మేలు జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత అప్లై చేసుకున్న అర్హత కలిగిన ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఆ విధంగా హైదరాబాద్ జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో ఇప్పటికీ వెరిఫికేషన్ అయినటువంటి సందర్భంగా 55,000 రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. ఇంకొక 1,00,000 అప్లికేషన్ వెరిఫై చేయాలి. అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. రేషన్ కార్డు ఇవ్వడమే కాక కొత్తగా వారికి సన్న బియ్యాన్ని కార్యక్రమం చేస్తా ఉన్నాం. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి 4 రాష్ట్రాల రోగులకు ఆరోగ్య సంజీవని. అధునాతన వైద్య సేవలతో నవజాత శిశువుల ప్రాణాలు కాపాడుతూ ఈ ఆసుపత్రిలోని స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ కేంద్రం గురించి దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా ఆరోగ్య సేవలకు కేంద్రంగా నిలిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వచ్చే రోగులకు ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఆశాకిరణంగా మారింది. 200 పడకల ఈ ఆసుపత్రిలో 250 పథకాల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి. ఇందులో ప్రత్యేక ఆకర్షణ నవజాత శిశు సంరక్షణ కేంద్రం. 200 పడకలతో అత్యాధునిక వైద్య పరికరాలతో ఈ కేంద్రం గిరిజన ప్రాంతాల్లోని నవజాత శిశువులకు వైద్యం అందిస్తుంది. గతంలో అవగాహన లోపం, నిరక్షరాస్యత వల్ల గర్భిణీలు, శిశువులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు. కానీ ఈ కేంద్రం స్థాపనతో పరిస్థితి మారింది. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. మొదట 10 పడకలతో మొదలైన ఈ యూనిట్ ఇప్పుడు 200 పడకలతో విస్తరణ చెందింది. తక్కువ బరువుతో పుట్టిన శిశువులు, కామెర్లు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే నెలలోపు పిల్లలకు ఇక్కడ చికిత్స అందుతోంది. అత్యవసర సమయంలో ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయకుండా హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రితో ఆన్లైన్ ద్వారా సంప్రదింపులు జరుపుతూ చికిత్స అందిస్తున్నారు. ఈ కేంద్రం 2021లో నేషనల్ నియోనేటాలజీ ఫోరం నుంచి అక్రిడిటేషన్, 2023లో ఉత్తమ సేవలకు గాను పురస్కారం అందుకుంది. సౌత్ కొరియా, జర్మనీ నుంచి తెప్పించిన అత్యాధునిక పరికరాలు, రేడియంట్ హీట్ వార్మర్లు, 24 గంటల వైద్య సేవలతో ఈ కేంద్రం సరిహద్దు రాష్ట్రాల నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. ఆర్ఎంఓ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలు, సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే నవజాత శిశువులకు అత్యాధునిక వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. వారిని ఆరోగ్యవంతంగా తిరిగి పంపిస్తున్నామన్నారు. నీలోఫర్ ఆసుపత్రి సలహాలతో కార్పొరేట్ స్థాయి సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆఫ్టర్ నీలోఫర్ హాస్పిటల్ మన ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో ఉన్నటువంటి ఎస్ఎన్సి వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్. ఇక్కడ ట్రైబల్ పీపుల్కి, గిరిజన పీపుల్కి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర నుంచి వచ్చే కేసెస్లు కూడా మనం ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది. గత 12-13 సంవత్సరాలతో పోల్చుకుంటే మన ఎస్ఎన్సిలో చాలా వరకు ఎక్విప్మెంట్స్ కానీ, సదుపాయాలు కానీ, డాక్టర్స్ కానీ పెరుగుతూనే ఉన్నారు. లబ్ధిదారులు రమ్య, జ్యోతి, కౌసల్య మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేని తమకు ఇక్కడ అన్ని సౌకర్యాలతో కూడిన వైద్యం అందుతోందని తెలిపారు. డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటూ రోగులను పరిశీలిస్తున్నారని తెలియజేశారు. మంచిగానే చూశారు, మంచిగా డెలివరీ అయింది. ఎప్పటికప్పుడు వచ్చి డాక్టర్లు చెక్ చేస్తూ ఉన్నారు. భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. అన్ని హాస్పిటల్ కన్నా ఇక్కడ చాలా బెటర్ గా చూస్తున్నారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలోని నవజాత శిశు కేంద్రం అధునాతన వైద్యంతో పసి పిల్లలకు కొత్త జీవనం పోస్తోంది. నిరుపేద కుటుంబాలకు ఈ కేంద్రం ఒక వరంగా మారుతోంది.
బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ ఫిర్యాదుతో రేవంత్ రెడ్డిపై నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. గత ఏడాది మే 4న జరిగిన కొత్తగూడెం సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అన్నారని, దీనివల్ల బీజేపీ పరువుకు భంగం కలిగిందని గతంలో బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లో ఫిర్యాదు చేశారు. అయితే ప్రజాప్రతినిధుల కోర్టు విచారిస్తున్న కేసు కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కేసును కొట్టివేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు విజ్ఞాన్ భవన్లో జరిగే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ లా, హ్యూమన్ రైట్స్ అండ్ విభాగం 2025 ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న న్యాయ విభాగం కాంక్లేవ్లో పాల్గొబోతున్నారు. రాజ్యాంగ సవాళ్లు, దృక్పథం, మార్గాలు అనే థీమ్తో సదస్సు కొనసాగనుంది. భారత రాజ్యాంగంలో నీతి, పరిణామ పాత్రపై న్యాయ నిపుణులు, విద్యార్థులు చర్చలో భాగస్వాములు కానున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభాపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. సుమారు 1200 మంది న్యాయ నిపుణులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్న ఈ కాంక్లేవ్కు నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత కేసీఆర్, కేటీఆర్కు లేదని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కలరాసిందే భారత రాష్ట్ర సమితిని విమర్శించారు. వారి 10 ఏళ్ల పాలనలో పార్టీలు ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ఉప ఎన్నికలు నిర్ణయించేది కేటీఆర్ కాదని ఎలక్షన్ కమిషన్ అని కడియం శ్రీహరి పేర్కొన్నారు. కానీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళకు ఏమాత్రం కూడా విలువలు లేవు అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో అనేక రాజకీయ పార్టీలను విలీనం చేసుకున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను విలీనం చేసుకున్నారు. ఇతర పార్టీలలో గెలిచిన వారిని మంత్రివర్గంలో తీసుకొని మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళను గౌరవించిన చరిత్ర వాళ్ళది. ఒక మాటలో చెప్పాలంటే ఫిరాయింపుల చట్టాన్ని కాలరాసింది వాళ్ళు. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతన్ని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల జలాశయం నుంచి 2,73,659 క్యూసెక్ల వరద వస్తోంది. దీంతో 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 2,16,152 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో 2,58,612 క్యూసెక్లు, అవుట్ఫ్లో 2,81,398 క్యూసెక్లుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 202 టీఎంసీలుగా నమోదైంది. అయితే ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లోలు పెరుగుతున్నాయని అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు. తెలంగాణలో మైనారిటీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కొత్వాల్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో దూరదర్శన్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడుతూ గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మైనారిటీలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.
మైనారిటీ కార్పొరేషన్ను తెలంగాణలో 10 ఏళ్ల పాటు పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనారిటీల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 1,00,000 కుట్టు మిషన్లను మైనారిటీలకు పంచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొత్వాల్ వెల్లడించారు. మైనారిటీలను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే 750 కోట్లు కేటాయించిందని తెలిపారు. ప్రధానంగా మైనారిటీస్లో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడము, స్వయం ఉపాధి కల్పించడం, ఆర్థిక సహాయ సహకారాలు అందించి వాళ్ళ పేదరిక నిర్మూలనకు పనిచేసే కార్పొరేషన్ గా ఈరోజు పేరుండే 1,00,000 కుటుంబాల్లో ప్రధానంగా ఈ కుట్టి మిషన్లు అంటే మైనార్టీ అంటే ఒక మైనార్టీ కాదు, ముస్లిమే కాదు, ముస్లిము, క్రిస్టియను, బుద్ధు, జైన్ సంబంధించిన ఈ కార్పొరేషన్. దాని ప్రకారము మనకున్న యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని 1,00,000 కుటుంబాలకు డిజైన్ చేసినాం. దీని తర్వాత తెలియని విషయం ఏంటంటే చాలా మటుకు మైనార్టీస్ ఈ రోజు సుదూర గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కాషా ముస్లింస్ వాళ్ళకి సంబంధించి ఒక సర్వే చేసి రాష్ట్ర మొత్తంలో ఈసారి 1,500 మందికి వాళ్ళ కనీసం ₹1,00,000 సాయం చేయాలి, ₹1,00,000 వాళ్ళకు ఇంప్లిమెంట్స్ చేయాలని చెప్పి తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరును నిర్ధారించేందుకు కొత్త విధానాన్ని అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యా ప్రమాణాలు, ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరు కావాలని నిర్దేశించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల హాజరును రిజిస్టర్కు బదులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా నమోదు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉపాధ్యాయులు తమ సెల్ ఫోన్లలో ఎఫ్ఆర్ఎస్ ద్వారా సెల్ఫ్ అటెండెన్స్ వేసుకుంటున్నారు. ఫిజికల్ అటెండెన్స్లో అవకతవకలను నివారించేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. పాఠశాలలు జియో ట్యాగ్ అయినందున ఉపాధ్యాయులు తమ మొబైళ్ల ద్వారా పాఠశాలల ప్రాంగణం నుంచి రోజు హాజరు నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరాచారి తెలిపారు. ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ అనేది ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆగస్టు 1 నుంచి అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం వారు ఈ రోజు నుంచి టీచర్లు ఆ యాప్ లో రిజిస్టర్ చేసుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రేపటి నుండి వీళ్ళంతా ఉపాధ్యాయులంతా వాళ్ళ యాప్ లో వారి పేర్లు నమోదు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత రెగ్యులర్ జియో ట్యాగింగ్ ద్వారా ఏ స్కూల్లో ఆ స్కూల్ వెళ్ళిన తర్వాత వాళ్ళు అటెండెన్స్ తీసుకోవడం. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనే ఒక కొత్త సిస్టాన్ని వాటి నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాన్యువల్ గా అటెండెన్స్ తీసుకోవడం కాకుండా స్టాఫ్ కూడా ఫేస్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయులకు కూడా ఎఫ్ఆర్ఎస్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా అటెండెన్స్ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయము. ఇది రాష్ట్ర స్థాయిలో అధికారులు ఉపాధ్యాయుల యొక్క సమయ పాలనని పర్యవేక్షించడానికి, అలాగే జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అటెండెన్స్ అనేది పర్యవేక్షించడానికి చాలా ఉపయోగపడుతుంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి తగ్గింది. ప్రతి నెల 1వ తేదీన సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ కంపెనీలు తాజాగా వాణిజ్య సిలిండర్ ధరను ₹33.50 తగ్గించాయి. తగ్గిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. తగ్గించిన ధరతో ఢిల్లీలో ₹1,665గా, వాణిజ్య సిలిండర్ ₹1,631గా అందుబాటులోకి రానుంది. ఇక గృహోప అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో ₹853గా ఉండగా హైదరాబాద్లో ₹905గా ఉంది. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. భారత సైన్యం ఆధునిక యుద్ధ సవాళ్లను ఎదుర్కొనేందుకు వేగంగా సన్నద్ధమవుతోంది. ఈ మార్పులకు చిహ్నంగా రుద్ర ఆల్ ఆర్మ్డ్ బ్రిగేడ్, భైరవ లైట్ కమాండో బెటాలియన్లు నిలవనున్నాయి. 26వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ కొత్త యూనిట్లను ప్రకటించారు. వేగం, ఖచ్చితత్వం, అత్యాధునిక టెక్నాలజీతో శత్రువుపై ఆధిపత్యం సాధించే ఈ బలగాల గురించి దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. భారత సైన్యం ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా తన యుద్ధ వ్యూహాలను, మౌలిక వసతులను, సైనిక శక్తిని మార్చుకుంటోంది. రుద్ర ఆల్ ఆర్మ్డ్ బ్రిగేడ్, భైరవ లైట్ కమాండో బెటాలియన్ ఈ మార్పుకు నిదర్శనం.
గతంలో ఒకే రకమైన ఆయుధాలతో వేలాది మంది సైనికులు యుద్ధం చేసేవారు. కానీ ఇప్పుడు తక్కువ సైనికులతో విభిన్న ఆయుధాలు, అత్యాధునిక టెక్నాలజీతో శత్రువుపై వేగంగా దాడి చేసేలా ఈ బలగాలను రూపొందిస్తున్నారు. ఈ సంస్కరణలు దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హయాంలో ప్రారంభమయ్యాయి. ఆయన ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ ఐబీజీను ఏర్పాటు చేయాలనే ఆలోచనను ముందుకు తెచ్చారు. ఈ ఐబీజీలు ఒక సాధారణ బ్రిగేడ్ కంటే పెద్దవిగా, డివిజన్ కంటే చిన్నవిగా ఉంటాయి. ఇందులో పదాతి దళాలతో పాటు శతఘ్నులు, ట్యాంకులు, ఎయిర్ డిఫెన్స్, సిగ్నల్స్, ఇంజనీరింగ్ యూనిట్లు ఉంటాయి. మేజర్ జనరల్ నేతృత్వంలో 12 నుంచి 48 గంటల్లో సరిహద్దుల్లో మోహరించేలా ఈ బలగాలను సిద్ధం చేస్తున్నారు. గతంలో సైనిక చర్యలకు సిద్ధమవ్వాలంటే వివిధ ప్రాంతాల నుంచి యూనిట్లను సమీకరించి సరిహద్దులకు చేర్చడానికి వారాలు, నెలలు పట్టేవి. 2001, 2002లో ఆపరేషన్ పరాక్రమం సమయంలో ఈ జాప్యం స్పష్టంగా కనిపించినట్లు యుద్ధరంగ నిపుణులు చెబుతుంటారు. ఈ సమస్యలను అధిగమించేందుకు రుద్ర బ్రిగేడ్, భైరవ బెటాలియన్ను ఆర్మీ రూపొందిస్తోంది. ఇటీవల కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ శత్రువుల ఆట కట్టించేందుకు, భవిష్యత్తు ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆల్ ఆర్మ్డ్ బ్రిగేడ్ రుద్రను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రయోగాత్మకంగా 2 రుద్ర బ్రిగేడ్లను ముందే సరిహద్దుల్లో మోహరించినట్లు తెలిపారు. భారత సైన్యంలోకి నూతన రుద్ర బ్రిగేడ్లకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. రుద్ర ఆల్ ఆర్మ్డ్ బ్రిగేడ్ అనేది సమీకృత యుద్ధ బలగం. ఈ బ్రిగేడ్లో మెకనైజ్డ్ ఇన్ఫ్రాంట్రీ, ట్యాంకులు, శతఘ్నులు, ప్రత్యేక దళాలు, డ్రోన్లు, ప్రత్యేక లాజిస్టిక్ వ్యవస్థలు ఉంటాయి. ఈ బ్రిగేడ్లు మోహరించే ప్రాంతం, భౌగోళిక పరిస్థితులు, ఆపరేషన్ లక్ష్యాల ఆధారంగా బలగాల సమ్మేళనం మారుతూ ఉంటుంది. ఉదాహరణకు లదాఖ్ వంటి పర్వత ప్రాంతాల్లో డ్రోన్ నిఘా, లైట్ ఆర్టిలరీలపై దృష్టి ఉంటే, పంజాబ్, రాజస్థాన్ వంటి సమతల ప్రాంతాల్లో ట్యాంకులు, మెకనైజ్డ్ యూనిట్లకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక భైరవ బెటాలియన్లు వేగవంతమైన, ఖచ్చితమైన దాడుల కోసం రూపొందించిన కమాండో యూనిట్లు. శత్రు సరిహద్దుల్లో ఆకస్మిక దాడులు, టాక్టికల్ ఆపరేషన్ల కోసం ఇవి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. రుద్ర బ్రిగేడ్ కంటే చిన్నవైన ఈ బెటాలియన్ శత్రు వ్యూహాలను అడ్డుకోవటానికి, దాడులు, ప్రతిదాడులు చేయటానికి రూపొందాయి. రుద్ర ఆల్ ఆర్మ్డ్ బ్రిగేడ్లు, భైరవ లైట్ కమాండో బెటాలియన్లు భారత సైన్యాన్ని ఆధునిక, శక్తివంతమైన ఆర్మీగా మార్చనున్నాయి. విభిన్న ఆయుధ వ్యవస్థలు, అత్యాధునిక టెక్నాలజీ, వేగవంతమైన స్పందన సామర్థ్యంతో ఈ బలగాలు శత్రువులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండనున్నాయి. కార్గిల్ విజయ్ దివస్ స్ఫూర్తితో భారత సైన్యం తన గత విజయాలను స్మరిస్తూనే భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 52 అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. దేశవ్యాప్తంగా రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 20వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశంలోని 9.7 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో 20,500 కోట్లకు పైగా నిధులను నేరుగా బదిలీ చేయనున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా పీఎం కిసాన్ యోజన కింద ప్రతి ఏడాది 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తోంది. ఇప్పటి వరకు 19 విడతల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాగా రేపు 20వ విడత నిధులు అందనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జార్ఖండ్లో 2 రోజుల పర్యటనలో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ 45వ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన అటల్ ఇన్నోవేషన్ సెంటర్లో కమ్యూనిటీ ఇన్నోవేషన్పై గిరిజన మహిళలు ఏర్పాటు చేసిన ప్రదర్శనను రాష్ట్రపతి వీక్షించారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రాను డిఎస్సీ డిగ్రీతో రాష్ట్రపతి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు బంగారు పతకాలను కూడా రాష్ట్రపతి ప్రదానం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు 70 దేశాలపై ఉన్న సుంకాలను పెంచారు. 10% నుంచి 41% వరకు పరస్పర సుంకాలను విధించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు.
ఇందులో సిరియాపై అత్యధికంగా 41% టారిఫ్ విధించారు. కెనడా నుంచి వచ్చే దిగుమతులపై సుంకాన్ని 25% నుంచి 35% పెంచారు. బ్రెజిల్పై ఇప్పటికే ఉన్న 10% సుంకాలకు అదనంగా 40% జత చేశారు. ఇక భారత్పై 25% టారిఫ్ విధించారు. అయితే పాకిస్తాన్ దిగుమతులపై 29%గా ఉన్న టారిఫ్లను 19% తగ్గించారు. ఇక జాబితాలో లేని దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 10% సుంకం ఉంటుందని ట్రంప్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత వాణిజ్య సంబంధాలను తాము లెక్క చేయబోమని వెల్లడించారు. బుధవారం భారత్పై 25% సుంకాలతో పాటు పెనాల్టీ విధిస్తూ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత్ ఏం చేస్తుందన్న విషయాన్ని అసలు పట్టించుకోబోమని తెలిపారు. భారత్ స్నేహదేశమే అయినప్పటికీ ఆ దేశంతో స్వల్ప లావాదేవీలే ఉన్నాయన్నారు. ఆ దేశం సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయని ట్రంప్ మండిపడ్డారు. ఆగస్టు 2025లో ఆర్థిక రంగంలో కొన్ని కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఫాస్టాగ్ వార్షిక పాస్ నుంచి యూపీఐ రూల్స్, ఎస్బీఐ క్రెడిట్ కార్డు మార్పుల వరకు ఈ నెలలో వినియోగదారులను ప్రభావితం చేసే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు 15 నుంచి ప్రైవేటు వాహనదారులకు ఫాస్టాగ్ వార్షిక పాస్ అందుబాటులోకి రానుంది. కేవలం 3,000 రూపాయలు చెల్లిస్తే ఏడాదిలో 200 ట్రిప్స్ వరకు ఈ పాస్ చెల్లుబాటు అవుతుంది. అంటే ఒక్కో టోల్ బూత్ వద్ద సగటున 15 రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ చర్యతో టోల్ ఛార్జీల భారం తగ్గి ప్రయాణం సౌకర్యవంతం అవుతుంది. యూపీఐ వినియోగదారులకు కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమలవుతున్నాయి. సర్వర్ ఒత్తిడిని తగ్గించేందుకు ఒక రోజులో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసే సంఖ్యను ఒక్కో యాప్కు 50 సార్లకు పరిమితం చేసింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే వేర్వేరు యాప్లలో ఈ పరిమితి వర్తిస్తుంది. అలాగే ఆటోపే లావాదేవీలో పీక్ అవర్స్లో అంటే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించకూడదు. ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు రోజుకు 3 సార్లకు పరిమితం చేశారు. ఒక్కో చెక్ మధ్య 90 సెకండ్ల వ్యవధిని తప్పనిసరి చేశారు. ఈ మార్పులు వినియోగదారులపై పెద్దగా ప్రభావం చూపవని నిపుణులు చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ ఆగస్టు 4 నుంచి 6 వరకు సమావేశం కానుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు రెపో రేటును 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ మరోసారి రేటు తగ్గిస్తే రుణగ్రహీతలకు భారీ ఊరట లభించనుంది. ఆగస్టు 6న ఈ నిర్ణయాలు వెల్లడవుతాయి. ఆగస్టు 2025లో వస్తున్న ఈ ఆర్థిక మార్పులు వినియోగదారుల రోజువారీ లావాదేవీలను సులభతరం చేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఉన్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. 5 టెస్టుల సిరీస్లో భాగంగా లండన్లోని ది ఓవల్ స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన 5వ టెస్టు 2వ రోజు ఆట మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. కాగా నిన్న జరిగిన మొదటి రోజు ఆటలో బ్యాటింగ్లో దారుణంగా భారత క్రీడాకారులు తడబడ్డారు. జైస్వాల్ 2, రాహుల్ 14, గిల్ 21, సుదర్శన్ 38 పరుగులు చేసి టాప్ ఆర్డర్ విఫలమైంది. జడేజా 9, జురేల్ 19 కూడా రాణించలేకపోయారు. దీంతో తొలి రోజే భారత్ తీవ్ర కష్టాల్లో పడగా కరణ్ నాయర్ 52 పరుగులతో కాస్త ఊరటనివ్వగా సుందర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లు అట్కిన్సన్, టంగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కొనసాగుతున్న వాయిదాల పర్వం, ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ సోమవారానికి వాయిదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట. బీజేపీ ఫిర్యాదుతో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేసిన ఉన్నత న్యాయస్థానం. యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన. హాజరైన గుత్తా, ఉత్తమ్, కోమటిరెడ్డి, అడ్లూరి. 70 దేశాలపై సుంకాలు పెంచిన అమెరికా 10 నుంచి 41% వరకు పెంచుతూ ఉత్తర్వులు. సిరియాపై అత్యధికంగా 41% టారిఫ్ను విధించిన అధ్యక్షుడు ట్రంప్. హైదరాబాదులో ప్రారంభమైన కొత్త రేషన్ కార్డుల పంపిణీ. లబ్ధి పొందనున్న 55,000కు పైగా కుటుంబాలు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ బాధ్యతన్న మంత్రి పొన్నం.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజల సలహాలు ఆలోచనలు కోరిన ప్రధాని MyGov.in, నమో యాప్లలో సూచనలు పంపాలని ఎక్స్ వేదికగా మోదీ విజ్ఞప్తి. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న 5వ టెస్టు 2వ రోజు ఆట. తొలి రోజు 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసిన టీమిండియా. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.